అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నా. ఈ రోజైతే ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే చేస్తున్నా. ఆఫ్టర్నూన్ అయితే కాసేపు పడుకొని లేచిన, అందుకే ఇక్కడ పనులు అక్కడనే ఉండిపోయినాయి. ఫస్ట్ అయితే మొత్తం మంచం మీద అన్ని బట్టలు అట్లనే ఉన్నాయి, ఇంకా అవన్నీ తీసేస్తున్నా. వారైతే నిన్న ఫైరింగ్కి వెళ్ళి వచ్చింది, ఇంకా బ్యాగ్స్ అన్నీ పెట్టింది, ఇంకా అవన్నీ అయితే మొత్తం తీస్తున్నా. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 5 అవుతుంది. ఇంకా మా విన్ను బాబు ఇంకా పడుకున్నాడు, లేవ్వలేదు. పడుకున్నప్పుడే ఇంక ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ గా వేసేసుకుంటా, గిన్నెలు తోమేసిన, ఇల్లు ఊడ్చిన. ఇంక ఇప్పుడైతే పాలు అయితే కాస్తున్నా. మా ఫిల్టర్ పాలు తెచ్చుకుంటే మాకు 2 పూటలు మహా గొప్ప. మా విన్ను బాబు తాతాడు పాలు, ఇంకా మా హస్బెండ్ ఒక్కొక్కసారి చాయ్ తాతాడు, ఒక్కొక్కసారి కాఫీ తాతాడు. ఇంకా అందుకే పాలు కంపల్సరీ తెచ్చుకుంటాము. ఇంకా పొయ్యి మీద పాలు కాస్తున్నా, ఇంకో పొయ్యి మీద చాయ్ పెట్టిన. ఇంకా మా వారు వచ్చే టైం కూడా అయింది, ఇంకా డ్యూటీ నుంచి ఇంకా చాయ్ తాతారని చేస్తున్నా. మనం కాస్త రిలాక్సేషన్ గా పడుకొని లేచినామంటే ఈవినింగ్ టైం అసలు పని చేసుకోబుద్ది కూడా కాదు, ఎందుకో బద్ధకంగా ఉంటుంది ఒళ్ళంతా కదా. ఇంకా ఈ రోజు అయితే ఇంట్లో 2 బనానాస్ అట్లే పండిపోయినాయి, ఇంకా తినబుద్ది కూడా కావట్లే, అంత పండైనాయి అనేసి ఈ రోజు కేక్ చేద్దామని ఫిక్స్ అయినా. డేస్ అయిపోయింది, నేను కేక్ చేయక జనవరి 1st వేసిన, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. బనానా అయితే పీల్ అప్ చేసేసి దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి ఫోర్క్ తోన. ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, అందుకే కేక్ చేస్తున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా బనానా స్మాష్ చేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నా. అందులో చాయ్ కూడా మసిలింది, ఇంకా మా వారికి పోషిస్తున్నా చాయ్. ఇంకా మా వారికి ఎండ కొడుతున్నా కూడా చాయ్ కావాలంటాడు. ఇంకా చలికాలంలో బాగా అలవాటు అయిపోయింది, ఇంకా అందుకోసమే చాయ్ అంటే పిచ్చి. నాకేమో ఎండ కొడుతుంటే జ్యూస్లు అవి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగాలనిపిస్తుంది, ఇంకా మా వారికేమో చాయ్ తాగాలనిపిస్తుంది. బనానా స్మాష్ చేసి పక్కన పెట్టినాం కదా, ఇప్పుడైతే ఇంకా బెల్లం తురుముకుంటున్నా. చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ నాకు చక్కెర అంత మంచిగా అనిపించదు, అందుకే బెల్లం వేసుకుంటా. బెల్లం వేసుకుంటే పిల్లలకు కూడా మంచిగా పెట్టొచ్చు, షుగర్ అయితే అంత హెల్దీ కాదు కదా. ఇంకా మా విన్ను బాబు కూడా తింటాడని ఇంకా నేను బెల్లమే యాడ్ చేస్తున్నా. ఇంకా బెల్లం కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇంకా దాంట్లో మంచిగా కలుపుకోవాలి. బనానా దాంట్లో చిన్న కప్పు పాలు అయితే పోసుకుంటున్నా. థిక్నెస్ ని బట్టి మనం పాలు యాడ్ చేసుకోవాలి, ఇంకా దాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు. స్వీట్నెస్ ని బట్టి నేను బెల్లం యాడ్ చేసుకున్నా. 2 బనానాస్ తీసుకున్నా కాబట్టి 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నా. టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకున్నా కదా, ఇప్పుడు అలానే 1/2 కప్పు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ ప్లేస్ లో గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకున్న ఏం కాదు, నా దగ్గర అంత గీ లేదు కాబట్టి నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఇంకా 1/2 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నా. మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది హెల్దీ కాదు కదా, అందుకే గోధుమ పిండి అయితే హెల్దీ ఉంటుంది కాబట్టి గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఇంకా బెల్లం కరిగే వరకు. అయితే నా దగ్గర అయితే వంట సోడా లేదు, కొంచెం ఈనో యాడ్ చేస్తున్నా. కొంచెం పొంగపోతే కూడా బాగోదు కదా కేక్, అందుకే కొంచెం ఈనో యాడ్ చేస్తున్నా. మా బాబు తింటాడో తినడో పక్కన విషయం పెడితే, ఇంకా మేమైతే తింటాం కాబట్టి కొంచెం పొంగుతూనే బాగుంటుందని నేను ఈనో అయితే యాడ్ చేసిన. ఇంకా దానిలోకి అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా. నా దగ్గర ఇంకా బాదం ఉంది, బాదం యాడ్ చేస్తున్నాను. నేను దగ్గర కిస్మిస్ అవన్నీ ఉంటే కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. నా దగ్గర ఇవి అయిపోయినాయి, ఇంకా అందుకే నేను బాదం ఒక్కటే యాడ్ చేస్తున్నా. ఇప్పుడైనా ఏదన్నా చేద్దాం రెసిపీ అని మైండ్ లో తిరిగిందంటే దానికి అవైలబుల్ గా అసలు ఏమి ఉండవు, కానీ ఇంకా చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత నా మాట నేనే వినను, అందుకే ఇంకా చేద్దామని ఈరోజు ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. నేను నా దగ్గర కేక్ బౌల్ అయితే లేదు, ఇంటి దగ్గరనే పెట్టొచ్చిన ఈసారి, అందుకే ఒక రౌండ్ గిన్నెకైతే ఆయిల్ పూసుకున్నా. మొత్తం ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. నాకైతే మనం ఆయిల్ పూసుకున్నాం కదా, మంచిగా రావాలి కాబట్టి నేను గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. గిన్నె మాడబెట్టకుండా కింద మొత్తం మాడిపోతుంది కదా, అట్లా మాడకుండా అందుకోసమే నేను అట్లా వేస్తున్నా. నేను పొయ్యి మీద 10 minutes ముందే ఉప్పు పోసి పెట్టిన, నా దగ్గర ఓవెన్ లేదు కదా ఇక్కడ, అందుకోసమే నేను ఉప్పు పోసి ఒక విసరాటి గిన్నెలో అయితే పెట్టేసిన. నేను మొత్తం బ్యాటర్ మొత్తం గిన్నెలకు పోసుకున్న తర్వాత మంచిగా ట్యాప్ చేసుకోవాలి. ఏడన్నా ఇట్లా ఉండల్లాగా ఉంటే కూడా పోతాయి అట్లా గిన్నెకి ట్యాప్ చేస్తే. 10 minutes అయింది కదా, దాంట్లో ఉప్పు పోసి పెట్టినాం కదా గిన్నెలో, ఇంకా దాంట్లో పెట్టేయడమే. ఇంకా నేనైతే 35 to 40 minutes అయితే పెట్టుకుంటా. మధ్యలో కొత్తి చూసుకుంటే కూడా మంచిగా వస్తారా అన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది, అందుకే నేను డైరెక్ట్ 40 minutes తర్వాత అయితే చూస్తా. ఓవెన్ లో అయితే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ ఓవెన్ నా దగ్గర లేదు ఇంకా, అందుకే నేను దీనిలో వేస్తున్నా. ఇప్పుడు ఇంకా 35 minutes ఒకసారి అయితే నేను స్పోర్క్ తో నాకు కుర్చీ చూసినా మంచిగా వస్తుందా లేకపోతే అతుక్కుందా అని. ఇంకా కొంచెం ఉంది కాబట్టి నేను 5 minutes అయితే పెట్టుకున్నా. మళ్ళీ కొంచెం అట్లా అతుక్కుంటుందంటే ఇంకొక 5 minutes ఎక్స్ట్రా పెట్టుకున్నా ఏం కాదు, కింద మాడు పడతలేదు. కేక్ అయితే అవుతుంది, ఇంకా నేను ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. ఎగ్ కర్రీ వేద్దామని ఇంకా మా విన్ బాబు కోసం ఎగ్ పులావ్ చేస్తున్నా. ఈరోజు మా విన్ బాబుకి ఎగ్ పులావ్ అంటే ఇంకా సేమ్ చికెన్ పులావ్ లాగానే చేస్తాను నేను ఎప్పుడు. ఎగ్ రైస్ కూడా వేసేసి అప్పుడప్పుడు, కానీ ఇంకా ఈరోజు ఎగ్ పులావ్ చేద్దామని ఫిక్స్ అయినా కాబట్టి ఇంకా ఎగ్ పులావ్ వేస్తున్నా. ఆనియన్స్ కన్నా ముందు ఫస్ట్ రైస్ కడిగి పెట్టాలి కదా, లేకపోతే అవి నానపోతే అంత మంచిగా కాదు బియ్యం కాబట్టి.
ఇంకా రైస్ కడిగేస్తున్నా ఫస్ట్ అయితే, ఆనియన్స్ తర్వాత కట్ చేసుకోవచ్చని. అదేంటో డైలీ రైస్ కుక్కర్లో తింటూ అలవాటు అయింది అనుకో, ఒక్కరోజు పొయ్యి మీద ఉండాలంటే అసలు రాదు కూడా రాదు. కరెంట్ పోయినప్పుడు పొయ్యి మీద ఉండదామంటే అసలు నాకు రాదు అసలు. ఊర్లో అయితే కట్టెల పొయ్యి మీద అట్లా చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఒంటరిగా ఉండి ఇవన్నీ వండుకుంటా చేసుకుంటుంటే ఎట్లనో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా మేమున్న దగ్గర కూడా మా బయట మంచిగా ఉంటుంది కట్టెల పొయ్యి పెట్టుకొని చేయనీకే, కానీ ఇంకా చాలా మంది చుట్టి వెళ్ళిపోయినరు, అదే ఇంటికి వెళ్ళిపోయారు. అందుకోసమే ఇంకా నేను ఒక్కదాన్ని వండుకోలేను కదా. ఇంకా ఉన్నారు 2-3 కానీ ఇంకా వాళ్ళు అంత క్లోజ్ కాదు. ఇంకా 2-3 క్లోజ్ ఉన్న వాళ్ళు ఊరికి వెళ్ళారు, పిల్లలకు హాలిడేస్ ఇచ్చిండ్రని. చలికాలంలో అయితే ఏం వండుకున్నాం తెలుసా అసలు. చికెన్ కానీ ఇంకా రోటీస్ చేస్తారు వాళ్ళు, రోటీస్ పన్నీర్ అవి మంచిగా వండుకున్నాం. మంచిగా అనిపిస్తుంది కదా అట్లా వేసుకుంటే. మన ఊర్లో వండుకున్న ఫీలింగ్, తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆనియన్ టమాటా కట్ చేసేలోపు మన కేక్ అయితే కుక్ అయిపోయింది. కరెక్ట్ గా 40 minutes అయితే పెట్టినా నేను. 40 minutes ఉడికించిన తర్వాత కేక్ ని పక్కకైతే పెట్టాలి ఒక 10 to 15 minutes. అది మొత్తం చల్లారిన తర్వాత తీసుకోవాలి, లేకపోతే అప్పుడప్పుడే దుడుగు వేస్తే రాదు. ఏంటో అబ్బా, నేను January 1st కేమో వేసిన స్ట్రాబెర్రీస్ వేసి, స్ట్రాబెర్రీ కేక్ సంథింగ్ ఏదో అంత గుర్తులేదు. ఎంత బాగా వచ్చింది. ఈ రోజు కూడా బనానా కేక్ చేసిన మంచిగా పొంగింది. నేను కేక్స్ మంచిగా నేర్చుకుంటే మంచిగా చేసేటట్టున్నా, నాకు కాన్ఫిడెంట్ వచ్చింది అబ్బా ఇంక ఈ కేక్ చూసినాక. మీకు ఏమన్నా ఫ్లేవర్స్ కేక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, చూద్దాం, ట్రై చేద్దాం. ఈ కేక్ కూడా బాగా ట్రెండింగ్ కదా, ఒకరోజు ట్రై చేద్దామా. ఓరియో కేక్ కావాలంటే కామెంట్ చేయండి, చేద్దాం. ఫస్ట్ ట్రై చేసింది ఓరియో కేకే అనుకుంటా. నేను 10 minutes కూడా పక్కన పెట్టకుండా చల్లారక ముందు తీసిన, మొత్తం గలీజ్ అయింది. అది బాగా గుర్తొస్తుంది మళ్ళీ. అప్పుడు ఎండాకాలం ఎందుకు వస్తుంది అనిపిస్తుంది రా బాబు, అంతా ఉబ్బరిస్తుంది కదా. మాటల్లో పడిపోయినాము. ఇంకా ఈ కేక్ అయితే మొత్తం చల్లగా అయిపోయింది మంచిగా. అయితే కేక్ ని సైడ్ పోటీ ఇట్లా మంచిగా అన్నా, లేదన్నా మాడు పట్టిందా లేదా అనేది కింద అతుక్కున్నదా తెలుస్తుంది. మంచిగా గిన్నెకి ఇట్లా ట్యాప్ చేయాలి. దగ్గర 2 bananas ఉన్నాయి కదా, చిన్నగా అయింది, కానీ కేక్ మాత్రం సూపర్ వచ్చింది అబ్బా. నా మీద నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. కేక్ అయితే నిజంగా ఫ్లఫీగా మంచిగా వచ్చింది. లోపల కూడా మంచిగా ఉడికింది కేక్. బనానా కాబట్టి కొంచెం జల్లి జల్లిగా అనిపిస్తుంది కదా, లోపల కూడా మంచిగా ఉంది. ఈ కేక్ కూర గంట కేటాయించినేమో, ఎంత ఉబ్బరిస్తున్నా కూడా అట్లనే చేసిన. ఈ రోజు ఎట్లన్నా చెయ్యాలి, మీకు చూపించాలనేసి. రోజు మా వారితో కట్ చేయిద్దాం అనుకున్నా కానీ ఇంకా నేనే ఫస్ట్ మీకు చూపించాలి కదా అని ఇంకా కట్ చేసిన. ఇన్ను బాబు అయితే మా వారు కట్ చేస్తే ఇంకా మా వారినే ఎర్రైంది, ఇతను ఏమో చేస్తున్నాడని. వారైతే ఫస్ట్ కేక్ కట్ చేసి వినుగాని తినబెడితే తింటలేడు, ఇంకా నా నోట్లో అయితే పెట్టేసిండు. ఈ రోజు కేక్ ఎందుకు చేసినానో చెప్పలేదు కదా. ఈ రోజు అయితే మా వినుబాబు 1.5 year కంప్లీట్. అందుకోసమే మా వినుబాబే తినట్లేదు కేక్, మేము ఇద్దరం తింటున్నాం. లాస్ట్ కి ఎట్లనే వేసి కొంచెం అన్న పెట్టినాం ఇంకా నోట్లో అట్లే. మా వారు మంచిగా పెద్ద కేక్ తెచ్చి ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము, మనకు మంచి మెమరీస్ కూడా ఉండాలి అన్నాడు. కానీ నాకు ఎట్లనో కేక్ చేయడానికి వచ్చు కదా, అది ఎట్లా చెడిపోదని నాకు తెలుసు, అంత కాన్ఫిడెన్స్ అని వేసిన. అందుకే ఇంకా చిన్న కేక్తో మేము ముగ్గురం సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ చిన్న సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా 2 times స్నానం చేస్తున్నా. ఈ ఎండలు మామూలు కొట్టట్లేదు, అందుకోసమే. నెక్ కర్రీ ఇంకా రైస్ చేసిన, జీరా రైస్. ఇంకా మేమైతే తింటున్నాం. మా వినుబాబు ఫస్ట్ తినబెడతా, ఇంకా అవన్నీ క్లిప్స్ తీసుకొని నేను తినబెడుతున్నప్పుడు కర్రీ జీరా రైస్ వేసిన. ఇంకా మనం తినేసినాము. ఇంకా రేపటి కోసం అయితే ఇంకా దోశ పిండి పెట్టింటి, దోశలు చేద్దామని ఇంకా ఆ పిండి అయితే మొత్తం మిక్సీకి వేస్తున్నా. దోశలు కానీ ఇడ్లీలు కానీ ఉంటే మార్నింగ్ టైం అయితే నేను జల్దీ లేస్తా, 6 కల్లా లేస్తా, లేదంటే 6:37 అట్లా అవుతుంది. మేబీ టైం టేకింగ్ ప్రాసెస్ కదా దోశ కానీ ఇడ్లీ కానీ, అందుకోసమే ఇంకా నేను 6:37 అట్లా లేస్తుంది. కానీ ఇంకా 6కే లేస్తాను మార్నింగ్. దోశలు మంచిగా బ్రౌన్ కలర్ రావాలంటే రైస్ కానీ లేదంటే పులానా నానబెట్టుకొని వేసుకోవాలి, టేస్ట్ మాత్రం మంచిగా వస్తాయి. ఇంకా మొత్తం క్రిస్పీ అవుతాయి దోశలు. ఈ రోజు అయితే జీరా రైస్ చేసిన, వైట్ రైస్ చేయలేదు కాబట్టి నేను రైస్ యాడ్ చేసుకోలేదు, అటుకులు యాడ్ చేసుకున్నా. ఈ రోజు మార్నింగ్ వరకు మంచిగా పొంగుతుంది. ఇంకా ఉప్పు కలిపి అయితే పక్కన పెట్టేస్తున్నా. మొత్తం స్టవ్ గిన్ అంతా క్లీన్ చేసేసుకున్నా. నైటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది నాకు అనేసి స్టవ్ క్లీన్ చేసుకున్నాక మస్తు గిన్నెలు పడ్డాయి. ఇంకా గిన్నెలు అన్ని తోమేసుకోవాలి. ఇంకా మార్నింగ్ లేట్ అవుతుంది ఇంకా మా వారికి టిఫిన్ చేయాలంటే. అంటే ఈ స్టవ్ని కొంచెం ఎక్కువగా అడుగుదామన్నా కూడా వాటర్ ఎక్కడవక్కడనే ఆగిపోతాయి. ఇంకా కొన్ని వాటర్ చల్లుకుంటా తూడ్చేయాలి మొత్తము. గింత ఏమన్నా పడ్డా కూడా మొత్తం ఒట్లొట్లు అయిపోతుంది కదా, ఇంకా దాన్ని మంచిగా క్లీన్ చేసుకోకపోతే మనసులానే ఉండదు. సో ఇదన్నమాట ఈవినింగ్ టు నైట్ రొటీన్. నా బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ వల్ల నా వీడియో కొంతమందికి పుష్ అవుతుంది అబ్బా ప్లీజ్. నా నుంచి ఏమేమి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి, అవన్నీ చేసేద్దాం. ఈ రోజుకి వీడియో ఎంత నచ్చలో. బాయ్, పడుకోవాలి.